నిధులు రెడీ, రేపటి నుంచి వానాకాలం రైతు భరోసా పైసట. ఇప్పుడు ఎండాకాలం అయిపోయిందా? మీ అందరికీ వచ్చిన ముచ్చట చెప్తా. తెలంగాణలో రేవంత్ రెడ్డి రైతు బంధు 15,000 వేస్తానని హామీ ఇచ్చింది. అది తెలిసి ఇది 5వ పంటను 6వ పంటను. ఇంతకుముందుకు 2 పంటలు ఎక్కువ వచ్చింది. మిడిల్ 2 పంటలు సంపూర్ణంగా ఎక్కువ వచ్చింది. సున్నా గాడిది గుడ్డే, గింతలావు కాదు గింతలావు గాడిది గుడ్డు, గాడిది గుడ్డు తప్ప ఏం లేదు. మరి ఇప్పుడు ఏంది, మన ఎండాకాలం వేసిన పైసలు 1 ఎకరాకు ఒకసారి 2 ఎకరాలకు ఒకసారి వేసింది. అందరికి 2 ఎకరాలు ఉందా ఈ రాష్ట్రంలో? 2 ఎకరాల కంటే పైన ఉన్న రైతే లేడా? నాకే ఉన్నది, నాకు 5 ఎకరాలు ఉన్నది. మరి నాకు రైతు భరోసా 5 ఎకరాలు పడాలి కదా. పోనీ నేను బలిసిన ఉన్నాను చెప్తారా? చెప్పురు అట్టన్నా. మాకాడ ఫుల్ పైసలు ఉన్నాయి అందుకే రైతు భరోసా లేదని చెప్పురు అట్టన్నా. 2 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతు రాష్ట్రం ఉన్నాడా లేడా? లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలని అడుగుతున్నా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు 2 ఎకరాల కంటే పైన లేదా? మీ కార్యకర్తలకు 2 ఎకరాల కంటే పైన లేదా? ఎవరికైనా మినిమం 3-4 ఎకరాలు ఉంటుంది కదా, మినిమం యావరేజ్గా, తక్కువలో తక్కువ సామాన్య మద్దతు రైతులకు చెప్తున్నా. మరి ఏది నీ రైతు భరోసా? ఇక మళ్ళీ అంటాను ఏది రాసిరు, ఇంకో వానాకాలం రైతు భరోసా. ఎండాకాలం పైసలు పడతాయి కదా. ఇప్పుడు ఫస్ట్ 1వ మెట్టు ఎక్కితేనే 2వ మెట్టు ఎక్కువ వస్తుంది. ఒక దాంట్లోకి వెళ్ళి దుంకి మళ్ళీ ఇంకో దాంట్లోకి పోతాడు రేవంత్ రెడ్డి. ఒకసారి వేసిండు, 2 సార్లు 3 సార్లు ఎక్కువ వచ్చిండు, మళ్ళీ 4వ సారి వేసిండు, మళ్ళీ 5వ సారి ఎక్కువ పడుతుండు. ఇక ఏమనాలి దీన్ని రైతు భరోసా అన్నావా? ఇప్పుడు కేటీ రామారావు నిన్న ప్రెస్ మీట్ పెట్టి నేను కూడా చూసిన. ఏమన్నాడు ఆయన అంటే, 10,000 రూపాయలు కేసీఆర్ ఇస్తూ నేను 15,000 ఇస్తా, మేము దివాలాగా అన్నావా? కాంగ్రెస్కు ఓటేస్తే రైతు బంధు పోతా అని కేసీఆర్ అంటుండు, మాకేం ధమాకు లేదా అని చెప్పేసి పత్తిత్తు మాటలు మాట్లాడు. మరి ఇలా ప్రజలకు అదే అంటారు, ధమాకు లేని దద్దమ్మ, 2 సార్లు ఎక్కువ సరిపోతలేదా, మళ్ళీ 3వ సారి రైతు భరోసా ఎక్కువ ఫిక్స్ అయినవా? పోనీ ఇంకో ప్రశ్న అడుగుతున్నా, ఈ వానాకాలం రైతు భరోసా రేపటి నుంచి 30 తారీఖు అంటారు కదా, రేపు పడతాయి కదా పైసలు. ఈ రేపటి నుంచి పడే పైసలు మళ్ళా 1 ఎకరానికి ఒకసారి, 2 ఎకరాలకు 2 సార్లు ఆపేస్తామా 3వ సారికి? ప్రజలు అడుగుతున్నారు ఇట్లా. ఈ ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. ఎందుకు ఈ ప్రశ్నలు వస్తున్నాయి అంటే, మీ యొక్క చేతగాంతనం వల్ల, మీ అసమర్థత వల్ల, మీరు ప్రభుత్వాన్ని నడపలేక, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేక, రైతుల పంట కొనలేక, రైతులకు రైతు బంధు ఇవ్వలేక, వాళ్ళకు సమయానికి నీళ్ళు వేయలేక, సమయానికి గింజలు వేయలేక, సమయానికి యూరియా బస్తాలు వేయలేక రైతుల్ని అరిగోస పెడతా ఉంటే మరి ప్రజల నుంచి వ్యతిరేకతనే వస్తాయి. సో రేవంత్ రెడ్డి అయితే పైసలు అవుతాడు, ఇక చూసుకోరు. ఇది రేపటి నుంచి ఖమ్మం సభ పెడతాడు. మళ్ళీ రేపు ఖమ్మంలో సభ పెట్టి పైసలు అవుతాడ. రేపు ఏం చేద్దంటే, పాల ప్యాకెట్లు కొనుక్కోరా దయచేసి కాంగ్రెస్ వాళ్ళు. పాల ప్యాకెట్లు కొనుక్కొని రెడీగా ఉండ్రి. అన్నాడు ఏమంటే ఇట్లా రిబ్బన్ కట్ చేయగానే కదా ఏమంటే మనం పాల ప్యాకెట్లు పోయాలి. పోనీ ఆ పాల ప్యాకెట్లు పోసిన కన్నా నిండా వాడాలి రైతు భరోసా అని కూడా పడతలేదు. చూడు, పెట్టుబడి సాయం పంపిణీకి 9,000 కోట్లట. జూలై 15 లోపు రైతులందరికీ పూర్తిగా జమ చేసిన ప్రణాళిక. ఇది జూలై 15 అంటే ఈ 15 రోజులు అవుతుంది. ఎందుకు ఇంత త్వరితగతిన 9,000 కోట్లు వేస్తుండు? నాకు తెలిసి ఈసారి 10 ఎకరాల లోపు ఉన్న అందరికి వేస్తాడు. మరి ఎందుకు ఇంత ఈసారి ఫాస్ట్ అవుతుందంటే, మన ఎగ్గొచ్చాం, మళ్ళీ ఎగ్గొచ్చి ఈసారి రైతులు మళ్ళీ ఎగ్గొడతారు. ఫస్ట్ రైతు భరోసా ఎగ్గొచ్చాం, ఇప్పుడు కూడా ఎగ్గొచ్చాం అనుకో, రేపు రైతులు మనల్ని ఎగిరి కొడతారు. సో ఈ ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏమంటే 15 రోజులకి వేస్తారంట మొత్తం. సో దయచేసి ఇప్పటికైనా నేను కోరుకుంటున్నాను, రైతులు కొత్త పంటలు వేసారు, వాళ్ళకి పెట్టుబడి సాయం అవసరం ఉన్నది. గింజలు కొనుక్కోవడానికో, కొందరికి యూరియా బస్తాలు కొనుక్కోవడానికో, కొందరికి అరకలకు, ఈ వ్యవసాయ పనులకు వినియోగించడం చాలా 2 రూపాయల మిత్తికి 3 రూపాయల మిత్తికి. సో దయచేసి ఈసారైనా మొత్తానికి మొత్తం రైతు భరోసా వేయాలని నేను కోరుకుంటున్నాను. వేస్తామంటే నాకు నమ్మకం లేదు. దొంగలను నమ్మొస్తే నేను నమ్మలేము, అంతకంటే పెద్ద ద్రోహి. ఇక బ్యాంకుల్లో క్యాష్ సర్దుబాటు చేయాలని ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్ట. ఉద్యోగుల బకాయిల కట్ట 2,000 కోట్లు ఇస్తారట. శాలరీలు, పెన్షన్లు, స్కీములతో
జూలై ఒక్క నెలలోనే దాదాపు 20,000 కోట్ల ఖర్చు చేరిన ప్రభుత్వం. ఇప్పుడు ఏం చెప్పింది ఇంతమందుకు, ఎవ్రీ మంత్ నాకు 25,000 కోట్ల పైసలకు నాకు ఖర్చు వస్తుంది అని చెప్పింది. ఈ నెల తగ్గుతుంది కదా, మరి ఇంకా పెరుగుతుందని చెప్తే ఇంకా 20,000 అంటున్నావు కదా నువ్వు. సో ప్రభుత్వం ఖర్చు చేయనుంది అంటే దాని సమాధానం ఏంటంటే, రెవెన్యూ శాఖలో ఆదాయం పెంచుకునే దమ్ము లేదు, తాగుబోతుల శాఖలో ఆదాయం పెంచరు, దానికి తోడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అప్పులు తెచ్చే బ్రహ్మాండమైన కార్యం జరుగుతుంది. అప్పులు తెస్తాడు, కుప్ప పెంచుతాడు, మనకి ఇస్తాడు పైసలు. మనకిచ్చే ప్రతి పైసా అయితే అప్పు, లేదంటే తప్పు, రెండే ముచ్చట్లు. కానీ సక్రమమైన మార్గంలో సంపాదించి మాత్రం మనకి ఇస్తలేడు. ప్రజలు గమనించాలి. ఆర్బీఐ నుంచి ఇంకో 11,500 కోట్లు రుణం తీసుకోవడంతో పాటు రాష్ట్ర సొంత ఆదాయం సర్దుబాటు చేస్తారు. ఏమన్నాడినా మీరే చూడరా, నేను చెప్పనేది 11,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుంటాను. 20,000 కోట్లు అని మనకు చెప్పింది లెక్క. అప్పు చేస్తే రేవంత్ రెడ్డి కడతాడా, మీరు కడతారా, మనం కడతామా? తెలంగాణ ప్రజలే కదా, మనమే కదా కట్టాల్సిందే. ఈ అప్పు తెచ్చి పప్పు కూడా పెట్టేటోని ఏమనాలి? పోనీ ఇప్పుడు రైతు భరోసా 9,000 కోట్లు వేస్తున్నట్టు, 9,000కు 11,000 కోట్లు అప్పు తెస్తాడు. ఇది చెప్పారు లెక్కల, ఇది కింది మీద చెప్తున్నాం. అంటే రైతు భరోసా పైసలు మొత్తం ఇప్పుడు మనం నేరుగా బ్యాంకుకు పోయి తేవాలి అప్పు. వాస్తవానికి ఇప్పుడు రైతు అంటూ ఏం చేస్తాడు, బ్యాంకుకు పోయి పట్టపాసు పుస్తకం లోన్ పెట్టి తీసుకొచ్చుకొని వ్యవసాయం చేస్తాడు. ఆయన బాధ లేకుండా రేవంత్ రెడ్డి పోయి అప్పు చేస్తాను, ఇస్తాను, మనం రేపు మనం కట్టాలి. ఇక నేను ఉద్ధరించును, నేను ఎలగబెట్టిను అని ఇప్పుడు మనందరం ఏం చేయాలంటే, రేపటి నుంచి ఈ బ్యాంకులలో లోన్ ఇచ్చే బ్యాంకు ఉంటాయి కదా, వాళ్ళందరికీ దేవుళ్ళని మొక్కాలి. ఎస్బీఐ బ్యాంక్ వానికి పాలదారం వేయాలి, యూనియన్ బ్యాంక్ వానికి పాలాభిషేకాలు చేయాలి. ఈయనకి ఎందుకు చేయాలి? నాకు అర్థమవుతలేదు. చూడు, ఇది ఇక ఒక వార్త, ఇక దీన్ని లేపి రాస్తారు. మరి లేపి రాసిన చోటు గురించి ఏమని చెప్పాలి? సో రేవంత్ రెడ్డి రైతు భరోసా పైసలు రేపటి నుంచి ఇస్తానంట, 15 రోజుల్లో మొత్తం రైతు భరోసా ఇస్తారట. వేస్తే మీరు అందరూ అదృష్ట జాతకులే, నాకైతే నమ్మకం లేదు ఇస్తారని.